మాతృమిటివి. నేను మీ మౌనిక. ఆమన్గల్ మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక ప్రజాస్వామ్యం వ్యతిరేకంగా జరిగిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. మెజార్టీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ పార్టీ అక్రమ మార్గాల్లో చైర్మన్ ను ఎన్నుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ కారు గుర్తుపై గెలిచిన నాయకుడిని ఇతర పార్టీ కండువ కప్పి చైర్మన్ చేయడం ప్రజాస్వామ్యానికి తుట్లు పొడిచినట్లే అని పేర్కొన్నారు. ఈ ఎన్నికలకు వ్యతిరేకంగా కల్వకుర్తిలో నిర్వహించిన ధర్నాలో ఆమన్గల్ లో బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అలాగే భవిష్యత్తులో ప్రలోభాలు అక్రమాలకు లొంగకుండా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని, కేసీఆర్ నాయకత్వంలో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగిరే వరకు పోరాటం కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ రాష్ట్ర, మండల, పట్టణ నాయకులు మరియు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. న్యూస్ 2. కల్వకుర్తి మున్సిపాలిటీలో ఉద్రిక్తత. ఉప్పల వెంకటేష్ పై నమోదైన కేసును అక్రమమని ఆరోపిస్తూ నేతలు జాతీయ రహదారిపై నిరసన చేపట్టారు. ఆమన్గల్ మున్సిపాలిటీలో మెజార్టీ కౌన్సిలర్లను గెలిపించుకున్నప్పటికీ ఒక కౌన్సిలర్ ను పార్టీ మార్పించి చైర్మన్ పదవి ఇచ్చారని ఆరోపిస్తూ ఇప్పటికే ఆమన్గల్ లో జరిగిన నిరసన నేపథ్యంలో ఇప్పుడు కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని నేతలు విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి, యడ్మ సత్యం, గణేష్ దారమోని, ఆర్యవైశ్య సంఘం నాయకులు, బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు, పలువురు ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ భిన్నాభిప్రాయాలపై కేసు పెట్టడం సరైనది కాదని, వెంటనే కేసు ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. జాగ్రత్త, మేము చెప్తున్నాము. ప్రజాస్వామ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఆమన్గల్లో 8 సీట్లను గెలిచింది. మా దగ్గర నుంచి, మా క్యాంపుల నుంచి పారిపోయి కాంగ్రెస్ పార్టీలు పెట్టినటువంటి మభ్యకు నీవు మా పార్టీని సర్వనాశనం చేసినావు. ఇక్కడ ఉన్నటువంటి ఆవేదన గురైనటువంటి కార్యకర్తల పైన అక్రమంగా కేసు పెట్టావు. న్యూస్ 3. కల్వకుర్తి పట్టణ పరిసర ప్రజలకు మరియు ఆర్టీసీ సిబ్బందికి శుభవార్త. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ ఆర్టీసీ కల్వకుర్తి డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్ర ఏర్పాటు చేయబడింది. ఈ నెల 23న సోమవారం రోజు కల్వకుర్తి నుండి ప్రత్యేక బస్సులు ఆపరేట్ చేయబడుతుంది. ఈ యాత్రలో అలంపూర్ జోగులాంబ అమ్మవారి దేవాలయం, బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవాలయం, శ్రీరంగపురం రంగనాథ స్వామి దేవాలయం, శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం, సోమశీల శ్రీ లలిత సోమేశ్వర దేవాలయం మరియు సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దర్శనం కల్పించబడుతుంది. టికెట్ ధర ఫుల్ టికెట్ 800 రూపాయలు, హాఫ్ టికెట్ 450 రూపాయలు. బుకింగ్ కోసం 9059023739 నెంబర్ ను సంప్రదించండి. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కల్వకుర్తి డిపో వారు కోరుతున్నారు. న్యూస్ 4. కల్వకుర్తి పట్టణంలో నూతనంగా ఎన్నికైనటువంటి కల్వకుర్తి మున్సిపాలిటీ ఆనంద్ రత్నమాలని, అలాగే కౌన్సిలర్లు లలిత శ్రీకాంత్ రెడ్డిని, లలిత గణేష్ యాదవ్ ని, అస్మిక చంద్రకాంత్ రెడ్డిని యువజన కాంగ్రెస్ నాయకులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు అనిల్ గౌడ్, బాలరాజు, వంశీ, జంగయ్య గౌడ్, శివప్రసాద్, అన్వర్ పాషా, వినోద్ తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.